హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రానక్క. ఈరోజు అయితే పిల్లల్ని తీసుకొని అయితే స్కూల్స్కి కావాల్సిన ఐటమ్స్ కోసం అయితే షాపింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ షాపింగ్ చేస్తాం అనేది ఈ వ్లాగ్లో అయితే చూసేయండి. హనీ సో ఇప్పుడు స్కూల్ షాపింగ్ కోసం లిస్ట్ రాసుకున్నారు. ఏమేమి రాసుకున్నారో లిస్ట్ అయితే చెప్పేసేయండి మరి. సూపర్. అన్నమాట పోయి ఇవన్నీ తీసేసుకున్నాం. అలానే మన తిట్టమాలు చేసే ఉంటే చేసేద్దాం పదండి. సో ఇప్పుడైతే షాపింగ్ కి రెడీ అయిపోయినా. షాపింగ్ అనగానే మా ఊళ్ళకి అసలు ఎక్కలేను హుషారు అనమాట. సో ఫస్ట్ రెడీ అయిపోతారు షాపింగ్ అనగానే. సో ఎవరికంటే ఇష్టం ఉండింది షాపింగ్ అనగానే. సో నేను కూడా రెడీ అయిపోయాను అనుకోండి. సో మేమైతే ఏ ముహూర్తాన స్టార్ట్ అయ్యామో తెలియదు, కానీ మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఫుల్ గాలి దుమ్ము అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి మేము రిటర్న్ అయిపోయడానికి ఫుల్ వర్షం పడుతుంది అనుకుంటా. బార్బీ బ్యాగ్స్ అయితే నీకు ఏ బ్యాగ్ కావాలి? యూనికార్న్. సో పైన బ్యాగ్స్ ఫస్ట్ తీసుకోండి. బ్యాగ్స్ తీసుకున్న తర్వాత మీకు మా బ్యాగ్ తీసుకుంది ఫస్ట్. హనీ ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇవన్నీ ప్లాస్టిక్ నాన్న, ప్లాస్టిక్ వద్దు. స్నాక్స్ కా ఓపెన్ చేయాలి స్లోగా. వెయిట్ ఇడ్లీ పెట్టినప్పుడు ఇదిగో ఇది మ్యాగీ సూపుతుంది. ఇంకా సరే ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకో. స్కూల్స్ ఓపెనింగ్ టైం కదండి, మొత్తం చాలా మంది రష్ ఉన్నారనమాట. సో అన్ని బ్యాగ్స్, బుక్స్ అన్ని ఒకటే చోట దొరుకుతాయి. పింక్ దే కలర్స్ తీయమన్నాము. పింక్ ది బాగుంది చూడు. ఈ పింక్ బాగుంది. క్లాత్ చూడు, క్లాత్ మంచిగా. లైట్ కలర్ అయిపోలే. హరి చూడు ఆ బ్యాగ్ అంట. నాకేంటంటే లైట్ కలర్స్ అయిపోతే వాష్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనేసి అని నేను థింక్ చేస్తున్నాను అనమాట. వీళ్ళేమొచ్చేసి యూనికార్న్ బ్యాగ్, ఆ బ్యాగ్, ఈ బ్యాగ్ అని. ఇంకా అమ్మాయిలు అంటే ఇంకా మనం రెగ్యులర్గా పింక్ అంటారు కదా, ఇంకా అందుకనేసి అని ఆల్మోస్ట్ వీళ్ళు పింకే సెలెక్ట్ చేస్తున్నారు. నేనేమో ఉతకడానికి ఇబ్బంది అవుతుంది అనేసినేమో నా బాధ. సో ఇంకా లాస్ట్కి అయితే ఫైనల్గా అటు ఇటు చేసి అయితే వాళ్ళని ఒప్పించి ఒక 2 బ్యాగ్స్ అయితే తీసేసుకున్నాము. బ్యాగ్స్ ప్రైజెస్ అయితే 2 హై ఉన్నాయి గైస్. మేము షాప్లో నుంచి బయటకు వచ్చేసరికి అయితే వర్షం అయితే ఫుల్ పడింది గైస్. సో ఇప్పుడు మేము వెళ్ళే టైంకి కొంచెం తగ్గింది. సో చినుకులు మాత్రమే పడుతున్నాయి అనమాట. సో ఇంక ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే బ్యాగ్స్ తీసుకోవడం అయిపోయింది కనుక విశాల్ మార్ట్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో విశాల్ మార్ట్లో వచ్చేసి కొన్ని స్టేషనరీ ఐటమ్స్ తీసుకుంటారంట. ఐ మీన్ ఇంకా బుక్స్ వచ్చేసి అండ్ స్కేల్స్, అవి స్కూల్ బుక్స్ వచ్చేసి అయితే మొత్తం అక్కడ స్కూల్ వాళ్ళే ఇస్తారు. జస్ట్ స్టేషనరీ ఐటమ్స్ మాత్రమే అనమాట. స్కేలు, పెన్సిల్స్, ఎరేజర్స్ అనమాట. సో అవి మాత్రం తీసేసుకుంటాము. అండ్ వెళ్ళే దారిలో బయట వర్షం పడుతుంది కదా, ఇంకా వేడిగా ఏమన్నా తినాలి అనిపించేసాయి. ఇక్కడైతే మిర్చీస్ అయితే తీసుకున్నాము. సో మరి ఇట మంచి వెదరు, వేడిగా మిర్చీలు సూపర్ ఉన్నాయండి. అసలు టేస్ట్ వైజ్గా కూడా అయితే సూపర్ ఉంది. స్నాక్స్ బాక్సెస్
ప్లాస్టిక్ వద్దని స్నాక్స్ ఏం కాదన్నారు కదరా మీరే. మన ఆడ కొనొచ్చు కదా. చూస్తున్నాను ఇంకా ఒకటి వస్తుంది రెండు స్నాక్స్కి కనుక ప్లాస్టిక్ ఓకేనండి, బట్ రైస్ ఐటమ్స్కి వచ్చేసి స్టీల్ బాక్స్ నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనము వేడి అన్నం పెట్టినప్పుడు ప్లాస్టిక్ అయితే వచ్చేసి అందులోంచి కెమికల్స్ అన్నీ రిలీజ్ అవుతాయి కదా. సో స్నాక్స్ అయితే అంటే ఏంటి, మనం ఫ్రూట్స్ ఆర్ బిస్కెట్స్ పెడతాము. సో ఇక్కడైతే ప్లాస్టిక్ బాక్సెస్ అయితే తీసేసుకున్నాము. ఇంకా హ్యాండిల్ వచ్చింది. ఇగో హనీ ఇయర్ ఇట్లా తిరుగుతా. వద్దు అవి ఇగో ఇవి ఊసిపోతాయి. డాడీ చూడు దీనికి హ్యాండిల్ వచ్చింది. మంచి క్యారీ చేయాలి చెప్పకుండా. ఇది జ్యూస్ చేయట్లేదు, ఇది అట్లా ఊసిపోతాయి అవి. ఇది ఊసిపోతుంది. అమ్మ ఇదే ఇంకొక ప్లాస్టిక్ లో పోసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్టేషనరీ ఐటమ్స్ అయితే తీసేసుకుంటున్నాం అనమాట. అసలు గమ్ము పెన్సిల్స్ ఇవి అయితే ఎన్ని తెచ్చినా అసలు మళ్ళీ తీరా స్కూల్కి వెళ్ళే టైంకి అయితే ఎక్కడ పోతాయో కూడా అసలు కనిపించవు. మళ్ళీ కొత్తవి పర్చేస్ చేస్తూనే ఉండాలి మంత్లీ అసలు ఈ పిల్లలతో అయితే. ఇంకొకటి కావాలి కదా, ఒక్కరికే ఉంది. ఫస్ట్ అయితే అది ఉంచుకోవాలి. అక్క నాకు ఇట్లా అదే తీసుకో, పింక్ కలర్ తీసుకో. పింక్ ఖరాబ్ అవుతుంది అక్క అంటే పింక్ కలర్ తీసుకో. అది క్రేయాన్ అప్సరానే తీసేసుకో. తీసుకో. ఏది తీసుకోండి, అసలు ఏం కాలేదు. అయితే తీసుకో. చాలు రా. చలో దా పెట్టేసేదా. పెట్టేసి వచ్చి ఆడ పైన పెట్టేసి వచ్చి. మా వాళ్ళతో ఇట్లుంటుంది అనమాట. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలాగే ఎంజాయ్ చేసి వస్తారు. కాసేపు ఏదైనా ఒక ఐటమ్ ఆడాలి అనిపిస్తే దాన్ని అయితే కాసేపు ఫన్గా ఆడేసి వస్తారనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా డిమార్ట్స్కి అట్లా వెళ్ళినప్పుడు కాసేపు మీకు ఇష్టమైన గేమ్ అయితే ఆడుకొని వచ్చేసేయండి అనమాట. ఇంకప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయిందంటే మార్నింగ్ డైలీ లేచిన దగ్గర నుంచి స్నాక్స్ అవి ఇవి అనేసి అయితే హడావుడి ఉంటుంది కదా. సో ఇక్కడ అయితే అందుకని కొన్ని స్నాక్స్ కూడా అయితే తీసేసుకుంటున్నాం అనమాట. సో కొంచెం ఇంట్లో స్టాక్ ఉంటే అప్పటికప్పటికి ఫాస్ట్గా పెట్టేసి పంపించగలుగుతాం కదా. అందుకని ఇక్కడ ఇంట్లోకి కావాల్సిన కొన్ని స్నాక్స్ ప్లస్ వాళ్ళ బాక్సెస్ కోసం కొన్ని స్నాక్స్ అయితే తీసేసుకున్నాము. నీదేది డైరీ మిల్క్ శంగబండి. చలో పద. వర్షం పెద్దగా అవుతున్నాడు హరి. ఇంకా ఇప్పుడైతే షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే ఇంకా కొన్ని వస్తువులు అయితే దొరకలేదన్నమాట, కొన్ని ఐటమ్స్ అయితే మిస్ అయిపోయాయి. ఇంకా ఐటమ్స్ వచ్చేసి ఇంకా ఇంటి దగ్గర నియర్ బై షాప్స్ ఉంటాయి కదా, అక్కడైతే తీసేసుకుంటాం అనమాట. సో ఇంకెప్పుడైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం. బయటకు రండి. కొంచెం బండి ఇది ముందు కంటే పోతుందా, పట్టుకోండి. నడుస్తుంది కూడా, అది వచ్చి పట్టట్లేదు. ఏం కాదు పోనీ, సాల్తీ పెట్టు పడేసావు పెట్టు. పడదు పెట్టు. వదులు. అరే స్టాండ్ తీస్తుంది ఏమరా, వదులు. ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో అయితే ఇంటి దగ్గర మార్కెట్ పడుతుందన్నమాట ఎవ్రీ సాటర్డే వచ్చేసి. అయితే ఈరోజు కూడా మార్కెట్ పడింది, బట్ వర్షం పడుతుంది, ఉంటుందో ఉండదో అనేసి అయితే భయపడ్డాను. బట్ వర్షం పడుతున్నా చినుకులే పడుతున్నాయి అనేసి అయితే ఇంకా వాళ్ళైతే అమ్ముతున్నారనమాట. ఇంకా ఇంట్లోకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ అయితే తీసుకున్నారనమాట. సో ఇదండి ఈరోజు మన వీడియో వచ్చేసి. వీడియో మీకు కూడా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.